పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. అందరికీ నమస్కారం. 2 వారాల క్రితము బీడీ కాలేజ్ విజిట్కి వచ్చినప్పుడు ఆడపిల్లలు చాలా బాధతో చెప్పిండ్రు, మాకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు, లైబ్రరీ ఫెసిలిటీ లేదు అని చెప్పి. ఆ రోజే అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ రోజు చెప్పినాం కూడా, ఎక్కడ ఫండ్స్ లేకుంటే మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని ఈ అమ్మాయిలకు నెల రోజుల లోపల టాయిలెట్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తాము, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. అనుకున్న విధంగా ఈరోజు మేమందరం కంట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం. మా కాంగ్రెస్ నాయకులం అందరం. రాజకీయం అంటే గతంలో ప్రజలను భయపెట్టియడము, బెదిరియడము, లాక్కోవడము, గుంజుకోవడము, కబ్జాలు చేయడం అనేదే ఉండే 10 సంవత్సరాలు. కానీ ఈరోజు ప్రజాపాలనలో రాజకీయం అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవడము, ప్రజలకు సేవ చేయడము, వాళ్ళ ఇబ్బందులను తొలగించుకోవడము, వాళ్ళను ఆప్యాయంగా పలకరించడము, ఇది రాజకీయ నాయకులు చేయాల్సిన పని. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సమస్యలను పరిష్కారం చేయడం, తామే కొంత చొరవ చూపి సోషల్ సర్వీస్గా కొన్ని కార్యక్రమాలు చేయడం, ఇది మహాత్మా గాంధీ గారు రాజకీయ నాయకులు ఏం చేయాలనో ఆ రోజు బ్రాడ్గా చెప్పిన విషయం. సో గాంధీ వారసులుగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ఎక్కడ వీలైతే అక్కడ స్వంతంగా మేము శ్రమదానం చేసైనా, లేదు కంట్రిబ్యూట్ చేసైనా, రిసోర్సెస్ మొబిలైజ్ చేసైనా వీలైనన్ని సౌకర్యాలు మా పిల్లలకు కలిగించాలని చెప్పి మేమందరం అనుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు మొదటి కార్యక్రమం మా ఆడబిడ్డల, మా చిన్నారుల బాధలు తీర్చే ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. చాలా సంతోషమైన కార్యక్రమం, సంతోషంగా ఉంది మా మిత్రులు మాకు సహకరిస్తున్నందుకు. ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్లో ఉన్న నా నియోజకవర్గంలో, పట్టణంలో కావచ్చు, అన్వాడ కావచ్చు, మహబూబ్ నగర్ మండలం కావచ్చు, ఏ స్కూల్స్లో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, టాయిలెట్ ప్రాబ్లం, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ నాయకులతోటి కాంటాక్ట్ అయి నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం, అది ఎస్డిఎఫ్లో చేస్తామా, సిడిపిలో చేస్తామా, మున్సిపాలిటీ ఫండ్ నుంచి చేస్తామా, ముడా ఫండ్ నుంచి చేస్తామా, లేకుంటే అధికారులని కలెక్టర్ గారి స్పెషల్ ఫండ్ నుంచి చేస్తామా, లేదు మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తామా, ఏదో ఒక రకంగా ఆ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం మేము చేయదలుచుకున్నాం. విద్య మాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం. 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది, కానీ ఇప్పుడు కావద్దు అని చెప్పి మేము చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నాం. కాబట్టి ఏ విషయం ఉన్నా కూడా మా నాయకుల కన్నా చెప్పండి. ఇక్కడ మాకు గ్రంథాలయ చైర్మన్ ఉన్నారు, ముడా చైర్మన్ ఉన్నారు, మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళ దృష్టి కన్నా తీసుకురండి. లేదు వీళ్ళెవరు అందుబాటులో లేకుంటే, మీకు తెలియకుంటే చక్కగా నా క్యాంప్ ఆఫీస్లో వచ్చి ఆడ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక రిజిస్టర్ పెడతా. దాంట్లో మీరు రాసి మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా మా ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వీలైతే ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే కాంటాక్ట్ చేస్తా. మీ సమస్యను అతి త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా విద్యలో మహబూబ్ నగర్ను నెంబర్ 1 చేయడానికి మాకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా
ఇటువంటి పాజిటివ్ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా మీ బాధ్యతగా తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం.